ఇప్పటి వరకు మనం బ్యాలెన్స్ చేయాల్సిన 9 ఈక్వేషన్స్లో 3 ఈక్వేషన్స్ మాత్రమే మనం బ్యాలెన్స్ చేసాం, అవునా? ఇప్పుడు ఈ సెషన్స్లో మనం రిమైనింగ్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం, సరేనా? సో హియర్ గోస్ ద ఫస్ట్ ఈక్వేషన్. అది ఏంటంటే రియాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ విత్ క్లోరిన్. సో హైడ్రోజన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే HCl. దీన్ని మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని మనం పిలుస్తాం, అవునా? సో ఫస్ట్ థింగ్ ఇన్ బ్యాలెన్సింగ్ ఇస్ వాట్ we have to see if the reaction that is happened here is balanced or not అన్న విషయం మనం చూడాలి. సో అది మనం చెక్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆటమ్స్ ఏమున్నాయి అన్న విషయం మనకు తెలియాలి. సో దీంట్లో హైడ్రోజన్ అనే ఒక ఆటం ఉంది, క్లోరిన్ అనే ఒక ఆటం ఇన్వాల్వ్ అవుతుంది. మరి రియాక్టెంట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 into stoichiometric coefficient 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి ప్రోడక్ట్ సైడ్ చూసినట్లయితే 1 into 1 ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది, అవునా? So this is not balanced. So we have to balance this. Then we have to check for chlorine. Chlorine చూసినట్లయితే 1 stoichiometric coefficient into 2. So 2 are on the reactant side. మరి product side ఎన్ని ఉన్నాయి? 1 into 1, that is only 1 on the product side. So ఇది కూడా balanced లో లేదు. So we have to balance both the atoms, avuna? So what is the first step in balancing both the atoms? We have to ensure that we don't disturb this chemical formulas అనమాట. ఈ కెమికల్ ఫార్ములేస్ని మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు, అవునా? సో దీని లోపల ఎటువంటి నంబర్ని మనం యాడ్ చేయకూడదు. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. తరువాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ ఆటమ్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ బ్యాలెన్స్ చేయడంలో ఏ కాంపౌండ్స్ ఈ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినాయి అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే HCl మాత్రమే ఇక్కడ కాంపౌండ్, మిగతా రెండు కూడా ఎలిమెంట్స్. సో HClలో మనకు ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ ఆటం ఉంది. సో టోటల్ 2 ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న 2 ఆటమ్స్లో ఏ ఆటమ్ ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలన్నది ఒక క్వశ్చన్. ఎప్పుడైనా సరే ఏ కాంపౌండ్లో అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయో ఆ కాంపౌండ్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు ఆ కాంపౌండ్లో ఏ ఆటమ్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఉన్నాయో ఆ ఆటమ్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీ కెన్ బ్యాలెన్స్ ఎనీథింగ్. సో లెట్స్ ట్రై టు బ్యాలెన్స్ ఫస్ట్ హైడ్రోజన్. సో ఇక్కడ మనం హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేసినట్లయితే రియాక్టెంట్ సైడ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ 1 హైడ్రోజన్ ఉంది. సో ఐ హ్యావ్ టు మేక్ రియాక్టెంట్ సైడ్ 2 ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ సైడ్ కూడా నేను 2 చేయాలి. సో ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ 2 హైడ్రోజన్స్ రావాలి అని అంటే ఓన్లీ థింగ్ ఐ కెన్ మ్యానిపులేట్ ఈస్ వాట్, స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ని మాత్రమే నేను మ్యానిపులేట్ చేయొచ్చు. సో కనుక ఇఫ్ ఐ యాడ్ 2 హియర్ దట్ బికమ్స్ 2 into 1 is 2. సో అందుకు స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ నేను 2 into ఎగ్జిస్టింగ్ హైడ్రోజన్ 1 అని వేస్తున్నాను. అప్పుడు నా న్యూ ఈక్వేషన్ ఏమవుతుంది? H2 plus Cl2 will form 2HCl, అవునా? సో ఇక్కడ మనం చూసినట్లయితే మన హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో హైడ్రోజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్. దెన్ హౌ అబౌట్ క్లోరిన్? సో క్లోరిన్లో మనం చూసినట్లయితే రియాక్టెంట్ సైడ్ మనకు 2 క్లోరిన్స్ ఉన్నాయి, మరి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉందా 2 ఉన్నాయా? ఇది మన న్యూ ఈక్వేషన్. సో యూ హ్యావ్ టు చెక్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో 2 into 1 2 ఉన్నాయి ప్రోడక్ట్ సైడ్, హెన్స్ క్లోరిన్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్ అయింది కాబట్టి సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వన్ ఫైనల్ టైమ్ యూ హ్యావ్ టు వెరిఫై వెదర్ ద ఆటమ్స్ ఆన్ ద రియాక్టెంట్ సైడ్ అండ్ ద ప్రోడక్ట్ సైడ్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్, అవునా? సో మనం చూసినట్లయితే 2 హైడ్రోజన్స్ 2 into 1 2 హైడ్రోజన్స్, 2 chlorines 2 into 1 2 chlorines. So hence the reaction is what? Balanced chemical equation అన్నమాట. అర్థమైందా? So let's take one more example. ఈ example, so this is the third one we took and now the fourth one. ఈ ఎగ్జాంపుల్లో మనం బేరియం క్లోరైడ్ అనే ఒక సాల్ట్ సొల్యూషన్ తీసుకొని అల్యూమినియం సల్ఫేట్ అనే ఒక సబ్స్టెన్స్తో రియాక్ట్ చేస్తాం. దాన్ని Al2SO4 టేకెన్ థ్రైస్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇలా రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రెసిపిటేట్ ఏంటంటే వైట్ కలర్లో ఉంటుంది. ఈ రియాక్షన్ మీరు మీ స్కూల్స్లో కూడా చేస్తారు. సో వాట్ యూ విల్ గెట్ ఇస్ బేరియం sulphate which will form white precipitate
విత్ ద ఫార్మేషన్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ అనమాట. AlCl3 అని మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్డా కాదా అన్న విషయాన్ని మనం ఫస్ట్ చెక్ చేయాలి. అంటే ఆటమ్స్ని మనం రెండు రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఇక్కడున్న ఆటమ్స్ ఏంటి మరి? బేరియం ఆటం ఉంది, క్లోరిన్ ఆటం ఉంది, అల్యూమినియం ఆటం ఉంది, సల్ఫర్ ఆటం ఉంది, ఆక్సిజన్ ఆటం కూడా ఉంది. మరి రియాక్టెంట్ సైడ్ బేరియం ఎన్ని ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ బేరియం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1:1 ఓన్లీ 1 బేరియం, ఇక్కడ కూడా 1:1 ఓన్లీ 1 బేరియం. సో మై బేరియం ఇస్ బ్యాలెన్స్డ్. అవునా? నెక్స్ట్ క్లోరిన్ మనం చూసినట్లయితే 2:1 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 1:3 ఓన్లీ 3. సో దట్ మీన్స్ ఇవి రెండు అన్ఈక్వల్గా ఉన్నాయి కదా, అంటే క్లోరిన్ బ్యాలెన్స్డ్గా లేదు. మరి అల్యూమినియం చూసినట్లయితే 2:1 స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇట్ ఇస్ 2 అండ్ ద ప్రోడక్ట్ సైడ్ 1:1 ఓన్లీ 1. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాలెన్స్డ్ అనమాట. మరి సల్ఫర్ ఇక్కడ బ్రాకెట్లో చూసినట్లయితే ఒక సల్ఫర్ ఉంది, ఈ బ్రాకెట్కి థ్రైస్ ఉంది సబ్స్క్రిప్ట్లో. సో 1:3 బికమ్స్ 3 సల్ఫర్, ఇక్కడ 1:1 బికమ్స్ 1 సల్ఫర్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాలెన్స్డ్, ఎందుకంటే ఇవి రెండు అన్ఈక్వల్గా ఉన్నాయన్నమాట. మరి ఇది ఎలా ఉంది ఇక్కడ ఆక్సిజన్? ఈ ఆక్సిజన్ చూసినట్లయితే 4 3s 12 ఆక్సిజన్స్. 4 అనేది బ్రాకెట్లో ఉంది, అవుట్ సైడ్ ద బ్రాకెట్ 3 ఉంది కాబట్టి 4:3 12 oxygens and the stoichiometric coefficient is 1. So 1:12 becomes 12 oxygens, whereas on the product side it is 4:1 becomes 4 oxygens. So idi kuda not balanced. So you have to balance all the atoms anamata. So ఇప్పుడు ఆటమ్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఏ ఆటమ్ని బ్యాలెన్స్ చేయాలన్న విషయం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే దాంట్లో ఏ కాంపౌండ్స్ ఉన్నాయన్న విషయం మనం తెలుసుకోవాలి. అన్ని 4 కూడా కాంపౌండ్సే. 4 కాంపౌండ్స్ అన్నప్పుడు ఏ కాంపౌండ్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలన్న విషయం మనం ఎలా తెలుసుకుంటాం? ఎన్ని ఆటమ్స్ దాంట్లో ఉన్నాయన్న విషయం ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే 2+1 3 ఆటమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 4+1 5 ఆటమ్స్ బ్రాకెట్లో ఉన్నాయి. సో 5కి థ్రైస్ ఉంది కాబట్టి 5:3 15, 15+2 17 ఆటమ్స్ ఉన్నాయి ఈ కాంపౌండ్లో. మరి ఇక్కడ 4+1+1 6 ఉన్నాయి. మరి ఇక్కడ 3+1 is 4. సో ఫస్ట్ ఏ కాంపౌండ్ని బ్యాలెన్స్ చేస్తాం మనం? ఇక్కడ అల్యూమినియం సల్ఫేట్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం. సో అల్యూమినియం సల్ఫేట్లో ఏ ఆటమ్ని బ్యాలెన్స్ చేయాలన్నది ఇంకొక క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే ఏ ఆటమ్స్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఉంటాయో దాన్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆక్సిజన్స్ మ్యాక్సిమం నెంబర్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు ఫస్ట్ బ్యాలెన్స్ ఆక్సిజన్స్ అనమాట. ఇప్పుడు మనం ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేసినట్లయితే రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 12 ఉన్నాయి. మరి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 4:1 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రోడక్ట్ సైడ్ కూడా రియాక్టెంట్ సైడ్ 12 ఉన్నట్టుగా ప్రోడక్ట్ సైడ్ కూడా మనకు 12 రావాలి. ఇక్కడ మనకు 12 ఆక్సిజన్స్ రావాలి అని అంటే వీ కెనాట్ మ్యానిపులేట్ దిస్ నంబర్. ద ఓన్లీ నంబర్ వీ కెన్ మ్యానిపులేట్ ఇస్ ద రియాక్షన్ కోఎఫిషియంట్. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ 3 అనే నంబర్ని ఇక్కడ కానీ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? 3:4 12 కనుక దే విల్ బికమ్ ఈక్వల్. సో ఇఫ్ ఐ మేక్ ద స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ 3 into the existing number of oxygens into 4, then that gets balanced. అప్పుడు నా కొత్త ఈక్వేషన్ ఏమవుతుందంటే బేరియం క్లోరైడ్ విల్ రియాక్ట్ విత్ అల్యూమినియం సల్ఫేట్ Al2SO4 taken thrice forming 3BaSO4 plus AlCl3. ఇప్పుడు ఇది నా కొత్త ఈక్వేషన్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో నేను బ్యాలెన్స్ చేయాల్సింది ఏంటి? సల్ఫర్. సో బికాస్ సల్ఫర్ ఇస్ మ్యాక్సిమం ఇన్ నంబర్ ఆఫ్టర్ ఆక్సిజన్. సో సల్ఫర్ని ఎలా బ్యాలెన్స్ చేద్దామో చూద్దాం. సో ఐ టుక్ సల్ఫర్ రియాక్టెంట్లో ఎన్ని ఉన్నాయి, ప్రోడక్ట్లో ఎన్ని ఉన్నాయి అన్న విషయం మనకు తెలియాలి. ఇప్పుడు రియాక్టెంట్లో మనం చూసినట్లయితే 3:1 దట్ ఈస్ ఇన్ ద బ్రాకెట్ 3 సల్ఫర్స్. స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ కూడా ఎంత ఉంది? 1 ఉంది. సో టోటల్ 3 సల్ఫర్స్ ఉన్నాయి. మరి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 3 ఉంది నాకు ఇక్కడ. మరి ఇక్కడ లోపల 1 ఉంది. 3:1 is 3. సో మై సల్ఫర్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అనమాట. అవునా? సో సల్ఫర్ బ్యాలెన్స్ అయింది కాబట్టి ద నెక్స్ట్ థింగ్ ఐ హ్యావ్ టు గో అహెడ్ విత్ దిస్ అల్యూమినియం.
సో అల్యూమినియం మనం చూసినట్లయితే రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్, రియాక్టెంట్ సైడ్ రెండు ఉన్నాయి. సో 1 into 2s 2 అల్యూమినియమ్స్. మరి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 into 1s 1 అల్యూమినియం. సో దిస్ ఇస్ నాట్ బ్యాలెన్స్డ్. నేను బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? రియాక్టెంట్ సైడ్ రెండు ఉన్నప్పుడు నాకు ప్రోడక్ట్ సైడ్ కూడా రెండు రావాలి. ఇక్కడికి రెండు రావాలంటే నేనేం చేయాలి? ప్రోడక్ట్ సైడ్ ఒక మ్యానిపులేట్ చేయాల్సింది స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ని మాత్రమే. ఇఫ్ ఐ మేక్ ద స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2, మై అల్యూమినియం విల్ గెట్ బ్యాలెన్స్డ్ బికాస్ 2 into 1 is 2. So I have to make stoichiometric coefficient 2 into existing number of aluminiums 1. అప్పుడు నా కొత్త ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈ బేరియం క్లోరైడ్ BaCl2 ప్లస్ Al2SO4 taken thrice will result in the formation of 3BaSO4 plus 2AlCl3 అనమాట. అవునా? సో ఇక్కడ 2 అల్యూమినియమ్స్, ఇక్కడ కూడా 2 అల్యూమినియమ్స్ బ్యాలెన్స్డ్. సో నెక్స్ట్ థింగ్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇస్ ఎయిదర్ బేరియం ఆర్ క్లోరిన్. సో నేను బేరియం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో బేరియం తీసుకున్నట్లయితే రియాక్టెంట్ సైడ్ ఐ హ్యావ్ ఓన్లీ 1 బేరియం, ప్రోడక్ట్ సైడ్ చూసినట్లయితే 3 బేరియంస్ ఉన్నాయి. అవునా? సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ బేరియంస్ 3 and 1. సో ఐ హ్యావ్ టు మేక్ ఇట్ 3 హియర్. సో ఇక్కడ 3గా మార్చాలంటే ఇక్కడున్న స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ నంబర్ ఏమవ్వాలి? 3 అవ్వాలి. 3 అయినప్పుడు ఏమవుతుంది? 3 into subscript 1 becomes 3. సో 3 into 1 అని రాస్తాను. సో నా న్యూ ఈక్వేషన్ ఏమవుతుంది అప్పుడు? BaCl2 ప్లస్ 3BaCl2 ప్లస్ Al2SO4 taken thrice will form what? 3BaSO4 ప్లస్ 2AlCl3 ఫామ్ అవుతుంది. అవునా? సో నా బేరియంస్ కూడా 3 బేరియంస్ బ్యాలెన్స్ అయిపోయాయి. నేను ఫైనలీ క్లోరిన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు క్లోరిన్ని బ్యాలెన్స్ చేయడానికి రియాక్టెంట్ సైడ్ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 3 స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ into 2 టోటల్ 6 క్లోరిన్స్. మరి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 into 3 6 ఉన్నాయి. సో రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఈక్వల్గా ఉన్నాయి. కనుక క్లోరిన్ కూడా బ్యాలెన్స్డ్. బేరియం కూడా బ్యాలెన్స్ చేసేసాం. అలానే అల్యూమినియం కూడా మనం బ్యాలెన్స్ చేసాం. సో ఆల్ ద ఆటమ్స్ ఆర్ నౌ బ్యాలెన్స్డ్. కానీ వన్ ఫైనల్ చెక్ వీ హ్యావ్ టు డూ ఆల్వేస్. మేక్ దిస్ ఏ హ్యాబిట్. ఓకే? సో 3 బేరియంస్ 3 బేరియంస్, 3 2s are 6 chlorines, 2 3s are 6 chlorines అనమాట. ఇక్కడ 1 into 2 2 అల్యూమినియమ్స్, ఇక్కడ కూడా 2 into 1 2 అల్యూమినియమ్స్. మరి సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి? 1 into 3 3 సల్ఫర్స్, 3 into 1 3 సల్ఫర్స్. మరి ఆక్సిజన్స్ 4 3s are 12 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 3 into 4 12 ఆక్సిజన్స్ ఉన్నాయి. హెన్స్ ద ఈక్వేషన్ ఇస్ వాట్? కెమికల్ ఈక్వేషన్ విచ్ ఇస్ బ్యాలెన్స్డ్ అన్నమాట. అర్థమైందా? We will take the same kind of similar equation, but this time we will change the one more salt here. Same barium chloride తీసుకుందాము. ఈ రియాక్షన్లో కూడా మనకు సిమిలర్ అబ్జర్వేషన్ వస్తుంది. ఎట్లయితే ఇక్కడ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిందో ఇక్కడ కూడా నేను ఈసారి ఏం తీసుకుంటున్నానంటే సోడియం సల్ఫేట్ తీసుకుంటున్నా, Na2SO4. సో ఇది రియాక్ట్ అయినప్పుడు నాకు ఏమొస్తుంది సేమ్ బేరియం సల్ఫేట్ అనే ఒక సబ్స్టెన్స్ ఫామ్ అయ్యి, కానీ ఇక్కడ మాత్రం సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. So same white colored PPT form అవుతుంది. So now what I have to do? I have to check whether the reaction is balanced or not. So to check this, I have to check the atoms. అవునా? సో ఇక్కడ నాకు ఏ ఆటమ్స్ ఉన్నాయి? బేరియం ఆటమ్ ఉంది, క్లోరిన్ ఆటమ్ ఉంది, సోడియం ఆటమ్ ఉంది, సల్ఫర్ ఆటమ్ ఉంది, ఆక్సిజన్ ఆటమ్ ఉంది. అవునా? సో రియాక్టెంట్ సైడ్ ఎన్ని బేరియమ్స్ ఉన్నాయి? ప్రోడక్ట్ సైడ్ ఎన్ని బేరియమ్స్ ఉన్నాయి? రియాక్టెంట్ సైడ్ మనం చూసినట్లయితే ఒక బేరియం ఉంది, ప్రోడక్ట్ సైడ్ కూడా ఒక బేరియం ఉంది. సో హెన్స్ బేరియం ఇస్ బ్యాలెన్స్డ్. మరి క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 into 2 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 into 1 1 క్లోరిన్ ఉంది. హెన్స్ క్లోరిన్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. మరి సోడియమ్స్ 1 స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ into 2 2 సోడియమ్స్ ఉన్నాయి. ఇక్కడేమో 1 సోడియం ఉంది. ఇది కూడా నాట్ బ్యాలెన్స్డ్. మరి సల్ఫర్ బ్రాకెట్ లోపల ఒక సల్ఫర్ ఉంది, ఇక్కడ బయట ఎటువంటి నంబర్ 1 ఉంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 1 సల్ఫర్, ఇక్కడ కూడా 1 సల్ఫర్. సో దిస్ సల్ఫర్స్ ఆర్ బ్యాలెన్స్డ్. అవునా? మరి ఆక్సిజన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ
బ్రాకెట్ లోపల 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఆక్సిజన్స్. సో 4 and 4 ఆర్ సేమ్, హెన్స్ దే ఆర్ బ్యాలెన్స్డ్. సో బట్ ఫైనలీ వీ కెన్ సే దట్ దిస్ ఈక్వేషన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. అవునా? ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలంటే ద ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎప్పుడు కూడా వీటిలో ఉన్న కెమికల్ ఫార్ములాస్ని మనం మ్యానిపులేట్ చేయకూడదు. సో మనం ఫస్ట్ ఎలా మొదలు పెట్టాలి దీన్ని? ఏ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలన్న విషయం మనం తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ కాంపౌండ్ని బ్యాలెన్స్ చేయాలన్న విషయం మనకు తెలియాలి. ఏ కాంపౌండ్లో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయో ఆ కాంపౌండ్ని మనం బ్యాలెన్స్ చేస్తాం. ఇక్కడేమో 3 ఉన్నాయి, మరి ఇక్కడ 2 + 1 + 4, దట్ ఈస్ 4 + 1 5, 5 + 2 7 అనమాట. మరి ఇక్కడ 4 + 1 + 1 6 ఉన్నాయి, ఇక్కడ 1 + 1 2 ఉన్నాయి. మరి ఫస్ట్ ఏది బ్యాలెన్స్ చేస్తారు మీరు? సోడియం సల్ఫేటే బ్యాలెన్స్ చేస్తారు, అవునా? సో ఇప్పుడు సోడియం సల్ఫేట్లో ఏ ఆటమ్ని బ్యాలెన్స్ చేయాలనేది క్వశ్చన్. ఎప్పుడైనా సరే ఏ ఆటమ్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఆక్సిజన్ మ్యాక్సిమం నెంబర్ ఉంది, హెన్స్ వి స్టార్ట్ విత్ ఆక్సిజన్ అనమాట. సో ఆక్సిజన్లో రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడేమో 4 ఉన్నాయి. సో 4 × 1 is 4 atoms on the reactant side. మరి product side కూడా stoichiometric coefficient 1 into subscript 4 ఉన్నాయి. మరి oxygens are clearly balanced, అవునా? మరి నెక్స్ట్ ఏది బ్యాలెన్స్ చేయాలన్న విషయం చూసినట్లయితే మనం సోడియం బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు? ఇక్కడ 2 సోడియమ్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఐ ట్రై టు బ్యాలెన్స్ సోడియం, రియాక్టెంట్ సైడ్ హ్యాస్ 2 సోడియమ్స్ అండ్ ద ప్రోడక్ట్ సైడ్ హ్యాస్ ఎన్ని సోడియమ్స్? ఒక్కటే ఉంది, అవునా? మరి నేనేం చేయాలి? ఐ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ప్రోడక్ట్ సైడ్ కూడా 2 సోడియమ్స్గా తయారు చేయాలి. సో 2 సోడియమ్స్ అవ్వాలి అని అంటే నేను మ్యానిపులేట్ చేయగలిగింది ఒక స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ని మాత్రమే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1 ఉంది. ఈ 2 × 1 చేశాను అనుకోండి, అప్పుడు 2 అవుతుందా? సో 2 × 1 అంటే ఈ 2 నేను ఇక్కడ స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ని నేను 2గా మారుస్తున్నాను. సో అప్పుడు నాకు ఒక కొత్త ఈక్వేషన్ వస్తుంది. సో దట్ ఈక్వేషన్ విల్ హ్యావ్ వాట్? బేరియం క్లోరైడ్ ప్లస్ Na2SO4 గివింగ్ రైస్ టు 2BaSO4 ప్లస్ it is BaSO4 plus 2NaCl. Cl. So this will become my new equation. So ఇక్కడ మనకు సోడియం కూడా బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం బ్యాలెన్స్ చేయాలి? సల్ఫర్ని మనం బ్యాలెన్స్ చేయాలి. సో సల్ఫర్ని బ్యాలెన్స్ చేయాలంటే రియాక్టెంట్ సైడ్ మనం చూసినట్టయితే ఒక్క సల్ఫర్ ఉంది, ప్రోడక్ట్ సైడ్ కూడా ఒకటే సల్ఫర్ ఉంది, అవునా? సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇఫ్ యూ లుక్ అట్ దిస్, బోత్ ఆర్ బ్యాలెన్స్డ్. సో 2 కూడా బ్యాలెన్స్ అయి ఉన్నాయి. సో సల్ఫర్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఐ హ్యావ్ టు గో విత్ క్లోరిన్. సో క్లోరిన్ బ్యాలెన్స్ చేయాలంటే రియాక్టెంట్ సైడ్ ఏమో 2 క్లోరిన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 క్లోరిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, 1 × 2, 2 on the reactant side, 2 × 1, 2 on the product side. So my chlorine is also balanced. And finally I will balance barium. సో బేరియంని మనం చూసినట్లయితే రియాక్టెంట్ సైడ్ ఏమో ఒక బేరియం ఉంది, ప్రోడక్ట్ సైడ్ కూడా ఒక బేరియం ఉంది, హెన్స్ ఆల్ ఆర్ బ్యాలెన్స్డ్. సో అన్నీ బ్యాలెన్స్ అయినప్పటికీ కూడా ఐ హ్యావ్ టు వెరిఫై ఇట్ వన్స్ అగైన్, కరెక్ట్? సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఈక్వేషన్, ఇక్కడేమో ఒక బేరియం ఉంది, ఇక్కడ కూడా ఒక బేరియం ఉంది, మరి 2 క్లోరిన్స్ ఉన్నాయి, 2 × 1 2 క్లోరిన్స్ ఉన్నాయి, అండ్ 2 సోడియమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 సోడియమ్స్ ఉన్నాయి, అండ్ 1 సల్ఫర్ ఉంది, ఇక్కడ కూడా 1 సల్ఫర్ ఉంది, ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ ఈక్వేషన్ నేను ఏమని పిలుస్తాను? బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని నేను పిలుస్తాను. అర్థమైందా? And we will do one more equation, that is reaction of HCl, which is an acid with a base, that is sodium hydroxide. ఇవి 2 రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది అనమాట.
సో ఈ రియాక్షన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని పిలుస్తాం. ఎందుకంటే ఒక యాసిడ్ ఒక బేస్ రియాక్ట్ అయింది కాబట్టి దీన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఈ రియాక్షన్ బ్యాలెన్స్గా ఉందా లేదా అన్న విషయం మనం చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకు ఏ ఆటమ్స్ ఉన్నాయన్న విషయం తెలియాలి. ఇక్కడ ఏమున్నాయి? హైడ్రోజన్స్ ఉన్నాయి, క్లోరిన్ ఉన్నాయి, సోడియం ఉన్నాయి, ఆక్సిజన్ ఉన్నాయి. అవునా? సో రియాక్టెంట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఒక్క హైడ్రోజన్ ఉంది. మరి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రియాక్టెంట్ సైడ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. సో టోటల్ రియాక్టెంట్ సైడ్ 2 ఉన్నాయి. సో టోటల్ ఆర్ 2. సో హైడ్రోజన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా? సో దే ఆర్ బ్యాలెన్స్డ్ అన్నమాట. మరి క్లోరిన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడేమో ఒకటి క్లోరిన్ ఉంది, 1 into stoichiometric coefficient 1 into 1 is only 1, whereas on the product side 1 stoichiometric coefficient into subscript 1 is 1. సో క్లోరిన్స్ కూడా బ్యాలెన్స్డ్ ఉన్నాయి. మరి సోడియమ్స్ 1 into 1 is 1 sodium, here also 1 into 1 is 1 sodium. సో సోడియం కూడా బ్యాలెన్స్డ్గా ఉంది. మరి ఫైనల్ ఆటమ్ ఆక్సిజన్ చూసినట్లయితే ఇక్కడ స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 into subscript 1 is 1, here also 1 into 1 is 1. సో ఈ ఈక్వేషన్ మనం చూసినట్లయితే ఏ స్కెలెటల్ ఈక్వేషన్ అయితే మనం రాసామో వితౌట్ డూయింగ్ ఎనీ చేంజెస్ టు ద ఈక్వేషన్ దట్ హ్యాస్ బికమ్ ఏ కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అవునా? సో దిస్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఇప్పటి వరకు మనం ఎన్ని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసాం? ఇక్కడ 3, 4, 5 and 6 ఈక్వేషన్స్ చేసాం. అవునా? సో నౌ వీఆర్ లెఫ్ట్ విత్ హౌ మెనీ మోర్? వీ హ్యావ్ టు బ్యాలెన్స్ 2 more ఈక్వేషన్స్. సారీ, ఐ రోట్ ద నంబరింగ్ రాంగ్. ఇది 4, ఇది 5th ఈక్వేషన్, ఇది 6th ఈక్వేషన్, ఇది 7th ఈక్వేషన్. ఓకే, we have to balance 2 more equations, that is 8th and 9th. ఈ 2 ఈక్వేషన్స్ మనం రియలీ ఇంపార్టెంట్. అండ్ యు నో ఎందుకు నేను ఇంపార్టెంట్ అని చెప్తానంటే దేర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇన్ బ్యాలెన్సింగ్. ఆ ఈక్వేషన్స్ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకేనా? అండ్ ఈ ఈక్వేషన్స్ కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు యూ మేక్ some certain mistakes. Okay, you end up solving like a page to balance that equation if you go through this process. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. I was taught by my teachers how to avoid that kind of balancing questions. Okay, I will share you that method also. Okay, and thank you so much, and I'll see you in the next session.